ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా ఆస్ట్రేలియా స్క్వాడ్స్ ఇవి. టీమిండియా తరపున నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా డెబ్యూ మ్యాచ్ ఆడారు. టీమిండియా లంచ్ సమయానికి 51కి 4 వికెట్లు పడిపోయింది. ఇందులో జైస్వాల్, పడికల్ డక్స్గా వెందిరిగారు. కోహ్లీ కొద్దిసేపటికే ఒక బౌన్సర్కి అవుట్ అయిపోవడంతో టీమిండియా చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ టీమిండియా 73 for 6 ఉన్న సమయంలో రిషబ్ పంత్, తెలుగువాడైన నితీష్ రెడ్డి 41 రన్స్ కొట్టి టీమిండియాను 150 రన్స్ తీసుకెళ్లాడు. దీంతో ఇండియా 150కి ఆల్అవుట్ అయిపోయింది. ఇందులో ఒక క్యాచ్ మార్కప్ హుసేన్ చాలా బాగా పట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్ హజర్వుడ్ 4 వికెట్లు తీసుకున్నాడు. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఆస్ట్రేలియా ట్రావెర్స్ హెడ్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. హర్షిత్ రాణా, మార్కప్ హుసేన్ బ్యాటింగ్ ఆడడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఇండియన్ బౌలర్లలో బూమ్రా 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 67కి 7 వికెట్లు కోల్పోయి ఈరోజు